30కి పైగా స్థానాల్లో బగ్గుమంటున్న టీడీపీ నేతలు, సీట్లు రాక పలు చోట రెబల్స్గా మారిన తెలుగు తమ్ముళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అసమ్మతితో అట్టుడుగుతోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 3 విడతల్లో 138 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు. ఇప్పటివరకు 30కి పైగా నియోజకవర్గాలు అసంతృప్తి పెళ్ళుకుంది. ఆయా నియోజకవర్గాల సీట్లు దక్కని నేతలు అధినేతపై బహిరంగంగానే వర్షాలు గుప్పిస్తున్నారు. వాళ్ళ అనుచరులు ఆందోళన నిరసనతో హోరెత్తిస్తున్నారు. పలు చోట్ల అసమ్మతి నాయకులు స్వతంత్రంగా బరిలోకి దూకేందుకు వెనకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. వాళ్ళని బుజ్జిగించేందుకు చంద్రబాబు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ సీనియర్ నేతలను వాళ్ళ వద్దకు పంపుతూ కొందరితో రాయబారాలు నడుపుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శవాలపై పేలాలు అంటూ పచ్చమొక్క భూమాయకు చేనేత కుటుంబం బలి. 2015లో ఆన్లైన్లో చేర్చినట్టు మోసం. 2017లో మరో మహిళ పేరుతో ఆన్లైన్లోకి ప్రభుత్వ భూమికి పట్టాలు ఇచ్చినట్లు వంచిన, భూమి దక్కకపోవడం, వ్యసనాలు, 40 లక్షలకు పైగా అప్పులతో కుటుంబాన్ని కడతీర్చి సుబ్బారావు బలవన్ మరణం అంటూ మా గ్రామంలో 3 చనిపోవడం చాలా బాధాకరం. అప్పుల బాధలు సుబ్బారావును చుట్టుముట్టే. ఆయన భూమి ఆన్లైన్ వ్యవహారం టీడీపీ హయాంలోనే జరిగింది. దాన్ని ఈ ప్రభుత్వానికి అంటగట్టడం వివేకం. సుబ్బారావు తండ్రి చలపతి 3 ఏళ్ల క్రితం చనిపోయారు. వృత్తికి దూరమైన సుబ్బారావు మద్యం వ్యసనాలతో అప్పుల్లో కూరుకుపోయి తను చాలించాలనుకున్నాడు. భార్య కుమార్తెను హత్య చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటూ వన్నెల చంద్రశేఖర్ గ్రామ పెద్ద కొత్త మాధవరం ఒంటిమెట్ట ఎవరిదో పెట్టుకొచ్చారు. ఇంతకీ అక్కడ జరిగింది మర్డరా, సూసైడా? వాళ్ళిద్దరూ సూసైడే చేసుకున్నారన్నటువంటి విషయాన్ని ఓ పక్కన పోలీస్ డిపార్ట్మెంటే తేల్చింది. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉంది. దాన్ని మర్డర్ కిందకి మార్చేటటువంటి ప్రయత్నం. ఇట్లాంటి దిక్కుమాలినటువంటి మార్పులే అసలు సమస్య. దాంట్లో అతనే రాశాడు, అది అవునా కాదా అన్నటువంటిది పబ్లిక్ తేల్చుకుంటారు. బట్ దాన్ని వక్రీకరించడం సాక్షికి చెల్లింది. ఇక్కడ లేకపోతే సంధ్యా నిర్వాకాలతో